నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు. రైట్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అందరికీ తెలిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తీర్పు ఈరోజు మొత్తానికి సుప్రీంకోర్టు వెలువరించింది. అయితే 3 నెలల్లోపు ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అని చెప్పేసని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకసారి దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తీర్పు ఈ రోజు అయితే మొత్తానికి రానే వచ్చింది. బట్ ఎట్లేదన్నా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంటే పడుతుందంటారా, పడదంటారా? అది చెప్పలేము, ఎందుకంటే స్పీకర్ డిసిషన్ కదా అది. స్పీకర్కు ఉన్న డిస్క్రిప్షన్ అది. ఆయన ఏదైనా వేయచ్చు, వేట్ వేయచ్చు, వేయకుండా కూడా రిజెక్ట్ చేయొచ్చు అప్లికేషన్స్ని. కాబట్టి ఆయన పవర్స్ అన్నీ ఆయనకే ఉన్నాయి. మనం హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే తొందరగా డిస్పోజ్ చేయమని. బట్ జడ్జిమెంట్లో వాళ్ళు ఇంటర్ఫేర్ గారు. ఎట్లా ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చెప్పారు. అంటే ఇటు పార్టీ నేతలకి సంబంధించి, అంటే ప్రభుత్వ పార్టీ నేతలకి సంబంధించి కూడా బై ఎలక్షన్స్ వస్తే మేము మళ్ళీ పక్కా గెలుస్తాం, 10 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చుంటారు? ఏ పార్టీ తరఫున గెలుస్తారు? ప్రభుత్వం ఎవరి పార్టీ? ఎందుకంటే వాళ్ళు బయట చెప్తున్నది ఏంటంటే, సుప్రీంకోర్టులో చెప్పింది కూడా, వాళ్ళు అఫిడవిట్ ఇచ్చింది కూడా ఏంటంటే, మేము డిస్క్వాలిఫై కాము, ఎందుకంటే మేము పార్టీ మారలేదు, స్టిల్ వీఆర్ విత్ బీఆర్ఎస్ నుంచే గెలిచినాం, బీఆర్ఎస్లోనే ఉన్నాం. కొంతమంది మా ఫోటోలు ఫ్లెక్సీలలో పెట్టారు, మేము కంప్లైంట్ కూడా ఇచ్చామని ఒకరిద్దరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. నాకు సంబంధం లేకుండా ఆ పార్టీ ఫ్లెక్సీలలో పెడుతున్నారు అని, కండువలు బలవంతంగా కప్పారని చెప్పారు. అంటే గెలుస్తామనే ధైర్యం ఉంటే అట్లా ఎందుకు చెప్తారు వాళ్ళు? అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఖమ్మం నియోజకవర్గం నుంచి సంబంధించి ఇల్లందు ఉన్నారో ఆయన తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు డైరెక్ట్గా ఇందాక ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది. ఎలక్షన్స్ వస్తే పక్కా గెలుస్తాము, ప్రజల కోసమే మేము పార్టీ మారాము అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది, పనులు అవ్వడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చాలు కదా స్పీకర్ ఆయన డిస్క్వాలిఫై చేయాలంటే. ధనం నాగేందర్ ఏమో నేరుగా కాంగ్రెస్ నుంచి ఎంపీ నామినేషన్ వేశారు. ఆయన అప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా. సో నామినేషన్ ఎలక్షన్ కమిషన్ దగ్గర వేశారు కాబట్టి ఆధారం ఉంది. కాబట్టి స్పీకర్ ఆయనను డిస్క్వాలిఫై చేయకుండా ఉండలేడు, ఏ కారణం లేదు. తెల్ల వెంకట్రావు ఇప్పుడు మీడియాలో చెప్పిన స్టేట్మెంట్ సరిపోతుంది ఆయనను డిస్క్వాలిఫై చేయడానికి. అరకపూడి గాంధీ విషయానికి వస్తే అంటే వాళ్ళెవరు కూడా ఇప్పటికి సుప్రీంకోర్టు ఇచ్చిన పిటిషన్లు అయితే మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయకుండా, డిస్క్వాలిఫై చేయకుండా స్పీకర్ కాపాడవచ్చు. ఆ ప్రమాదం అయితే ఉంది, ఎందుకంటే డెమోక్రసీని కాపాడనే దానికంటే కూడా వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా. స్పీకర్ ఏ పార్టీ నుంచి వచ్చిండో ఆ పార్టీ పెద్దల యొక్క ఒత్తిళ్ళు ఆయన మీద ఉంటాయి. అచ్చా, అంటే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పార్టీ ఫిరాయింపులకి నేను పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. బట్ అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు పార్టీకి ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళని కాపాడడం ఏదైతే ఉంటుందో, మరి మాటకి కట్టుబడినట్ట కట్టుబడలేనట్ట? అంటే ఆయన మీద నాకు గౌరవం ఉంది, మంచి మనిషి, ఆయన మీద ఎటువంటి మచ్చలు లేవు, స్పీకర్గా అన్ని రకాలుగా ఆయనకు అర్హత ఉన్న వ్యక్తి. బట్ ఆయన అన్నదానికి కట్టుబడి ఉండాలనుకున్నప్పుడు పైనుంచి వచ్చే ఒత్తిళ్లను ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. 2 రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఒకటి ముఖ్యమంత్రి, తనను స్పీకర్గా చేసిన వ్యక్తి, తన పక్క కాన్స్టిట్యున్సీ. అంటే ఆయన ఒకవేళ వద్దన్నాడు అనుకోండి, దాని ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంటుంది, ఆయన రిజైన్ చేయాల్సి వస్తుంది తప్ప ఆయన మాటను ధిక్కరించే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆయన కనుక మెతకగా వ్యవహరించినట్టయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తాడు. ఒకవేళ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ఆయనకి ఏమన్నా పైన రాహుల్ గాంధీ సపోర్ట్ కానీ, మీనాక్షి గారి సపోర్ట్ కానీ ఉందనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి మాటను కూడా ధిక్కరించి తను అనుకున్న పద్ధతిలో తీర్పు చెప్పవచ్చు, డిస్క్వాలిఫై చేయవచ్చు. పూర్తిగా స్పీకర్ డిస్క్రిప్షన్ అది. స్టార్టింగ్ మాత్రం ఆయన కోర్టు డైరెక్షన్ వచ్చేదాకా కూడా కనీసం 7 నెలలు పెండింగ్ పెట్టాడు తప్ప వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వలేదు. దాన్ని వాళ్ళ సుప్రీంకోర్టు తప్పట్టింది. ఈ సాచివేత ధోరణి ఏంది అసలు అని. అక్కడ మాత్రం మరి ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించలేను నేను అని అన్నాడు కదా, మరి ఎందుకు 7 నెలలు నోటీస్ ఇవ్వలేదు? ఖచ్చితంగా మన ఇష్టాల కంటే కూడా మనల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళ ఇష్టాలకు తల ఒగ్గాల్సిన పరిస్థితి వస్తుంది, అనుగుణంగా చేయాల్సి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాల్సి ఎందుకు వస్తున్నది అంటే, ఆ సీట్లోకి ఆయన రావడానికి అడుగడుగున హెల్ప్ చేసిన వ్యక్తి కాబట్టి.
కాబట్టి ఆ గురుభక్తి, ఆ కృతజ్ఞతాభావం ఇవన్నీ ఉంటాయి. రైట్. మీరు చంద్రబాబు నాయుడు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి బనకచెర్ల ప్రాజెక్ట్ విషయానికి వస్తే అంటే ఇటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ఇదంతా కూడా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలోని ఇంటర్నల్‌గా దీని మీద ఏమైనా అంతర్గతంగా కలహాలు ఉన్నాయంటారా? ఎందుకంటే పార్టీ పెద్దలు ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో అసలు బనకచెర్ల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఇంకా మారణ కాండలాగా ఉంది అనే మాటలు ఇంటర్నల్‌గా వినిపిస్తున్నాయి. అది వాళ్ళ డెఫినెట్‌గా దానివల్ల పార్టీకి మచ్చొస్తది. హ్మ్. ఆ ప్రభుత్వానికి మచ్చ వస్తది. హ్మ్. రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ఏదైతే ఉన్నదో ఆ పార్టీలో ఉన్న ముఖ్యులకే నచ్చడం లేదు. హ్మ్. అసలు అవసరం ఏందమ్మా? ఈయన దాని మీద ఢిల్లీలో మీటింగ్ పోవాల్సిన అవసరం ఏంది? హ్మ్. పోనీ తెలంగాణ వాళ్ళని నమ్మించడానికి ఏదో 13 అంశాలు చర్చించిన అని చెప్తున్నాడు. అలా చర్చించాల్సిన అవసరం లేని అంశాలవి. హ్మ్. ఆల్రెడీ డిసైడ్ అయిన మ్యాటర్స్ అవి. హ్మ్. కాబట్టి ఆయన డ్రామా బట్టబయలైంది ఆడ. బయటకొచ్చి మేము దాని మీద మాట్లాడలేదన్నాడు. హ్మ్. అంతకంటే కొద్ది నిమిషాల ముందే ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు. నిమ్మల రామానాయుడు గారు హ్మ్. దాని మీద చర్చించామన్నారు. హ్మ్. తర్వాత దాన్ని ఎజెండాలనే పెట్టొద్దన్నాడు. హ్మ్. ఎజెండాలో పెడితే నేను రాను అన్నాడు. హ్మ్. పోయిండు. హ్మ్. అదే విషయం డిస్కస్ చేశాడు. హ్మ్. ఇన్ని చెప్పి మరి అది ఎజెండాలనే లేదా? కమిటీలు ఎందుకు పెట్టాలి? హ్మ్. కమిటీ ఎజెండాలు ఎందుకు పెట్టాలి? హ్మ్. ఇప్పుడు అది ఆ బంతి కేంద్రం కోర్టులో నుంచి ఆంధ్ర ప్రభుత్వ కోర్టులోకి పోయింది. హ్మ్. అది కేంద్రం ఎజెండాలో ఉండాల్సిన అవసరం లేదు. నీ ఎజెండాలో ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళే రిజెక్ట్ చేసిన దాన్ని మళ్ళీ నువ్వు ఇలా పెట్టావంటే ఏంది? నువ్వు కుమ్మక్కాయనో చంద్రబాబు నాయుడుతో హ్మ్. తెలంగాణ తరఫున నో అబ్జెక్షన్ చెప్పడానికి అని పెట్టుకున్నావు. హ్మ్. బయటకు వచ్చామన్నాడు కమిటీ ఏది నిర్ణయం చేసినా కూడా నేను దాన్ని ఆమోదిస్తా, కట్టుబడి ఉంటా అన్నాడు. అంటే బనకచెర్లకు నో అబ్జెక్షన్ ఇవ్వమంటే ఇస్తావా? అంటే ఇటు పార్టీ పెద్దలు కొంతమంది ఎవరైతే ఇందాక మనం సీనియర్ నేతలని అన్నామో, అసలు బేసిక్‌గా తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ళ నీళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి. సో, అక్కడి నుంచి మొదలైన ఉద్యమం ఈరోజు మళ్ళీ అదే తీసుకెళ్ళి అక్కడ ఆంధ్ర వాళ్ళ చేతుల్లో పెడుతుంటే, ఇక్కడ ఈ పెద్దలు కూడా లోపల లోపల చాలా పెద్ద ఎత్తున రగిలిపోయి త్వరలో దీని మీద పెద్ద ఎత్తునే ఆహ్, యుద్ధం ప్రకటించబోతున్నారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే పార్టీ భూస్థాపితం అవుతుంది. అందుకే వాళ్ళు కొంత ఆందోళన పడుతున్నారు. ఇతన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసినందుకు ఈయన పార్టీనే పూర్తిగా వినాశనం చేస్తున్నాడు అనే ఒక అభిప్రాయం వాళ్ళకొచ్చింది. కాబట్టి ఇలా మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తున్నారు అంటే, ఇప్పుడు పార్టీలో పిసిసి అధ్యక్షుడు గానీ, ముఖ్యమంత్రి గానీ, వాళ్ళిచ్చిన నివేదికలను యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకుంటారు. అవును. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికంటే, ఆ పార్టీలో అసమ్మతి గొంతు ఏదైతే చెప్తున్నదో, హ్మ్. దాన్ని నమ్ముతున్నారు పైనున్న వాళ్ళు. హ్మ్. అందుకే ఇక ప్రత్యక్షంగా తెలుసుకుందామని చెప్పి ఆమెను ఎంక్వైరీకి పంపుతున్నారు. ఇవాళ ఆమె పోయేదంతా ప్రజాభిప్రాయ సేకరణ, పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ, ప్రత్యక్షంగా చూద్దామని పోతున్నారు. దేశ చరిత్రలనే ఏ పార్టీ ఇన్ఛార్జ్ కూడా నేరుగా పోయి పాదయాత్ర చేయలేదు ఇక్కడ. లేదు ఇది ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం ఏంది ఆ పార్టీ అంతర్గత వైరుధ్యాలను ఇది బయటపెడుతున్నది. ఓకే. రైట్. ఇంకా మరో విషయానికొస్తే సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అని చెప్పేసి డైరెక్ట్‌గా ఆయన నేరుగా బహిరంగంగా మాట్లాడడం జరిగింది. అంటే దాన్ని అట్లా వక్రీకరించారా? ఆయన అన్నది ఏందంటే, బీఆర్ఎస్‌ను బీజేపీలో కలపడానికని కేటీఆర్ గారు నన్ను అడిగారు అని అన్నాడు. హ్మ్. అది తప్పది. హ్మ్. రాంగ్ స్టేట్మెంట్ అది. హ్మ్. ఆయన కేటీఆర్‌తో ఉన్న వైరుధ్యాల వల్ల బయటకొచ్చి ఇట్లా మాట్లాడాడు. కేటీఆర్ గారు ఈ మధ్య ఒక కామెంట్ చేశారు. అంటే 9 అంశాలు తీసుకొచ్చారాయన. మొదటిదొచ్చేసి "నువ్వు మా ఇంటికొచ్చింది నిజం కాదా" అన్నాడు. ఇంటికొచ్చినంత రెండోది మాత్రాన ఏమైతదమ్మా? రెండోది కవితకి సంబంధించినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో ఆవిడని బయటికి తీసుకురావడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పేసని ఆయన ఇంకో కామెంట్ చేయడం జరిగింది. మూడోది ఆంధ్ర వాళ్ళకి ఎంతమందికి నువ్వు కాంట్రాక్టులు ఇవ్వలేదు, పనులు ఇవ్వలేదు అన్న మాట మాట్లాడడం జరిగింది. నువ్వు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద ఎంక్వైరీ జరగకూడదు. మేము చేసినటువంటి పనుల మీద అని అడగడం జరిగిందని ఇలాంటి 9 అంశాలు ఆయన ఒక పెద్ద మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే మనం ఎవరి గురించైనా మనము వాళ్ళు మాట్లాడిన మాటల మీద చర్చించాలంటే వాళ్ళకి అర్హత ఉండాలి. ఆయనే నిత్యం అబద్ధాలు, అసత్యాలు. ఆయన ఒక జూబ్లీ హిల్స్ కేసులో ఫోర్జరీ కేసులో ఉన్నాడు. హ్మ్. ఆయన ఇదివరకు గతంలో ఉన్న మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు కొడుకు భాస్కర్‌రావు. హ్మ్. ఆయనతో తెహ్రీ డ్యామ్ అందులో ఒక వర్క్ ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్‌గా తీసుకొని ఆయనకు సంబంధం లేకుండా ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన మాట్లాడిన దానికి ఏం శాంక్టిటీ ఉంటదమ్మా? ఏది అంటే పడితే అది ఇటు మాట్లాడతారు. కేటీఆర్ కూడా హెచ్‌సీయూకి సంబంధించినటువంటి ల్యాండ్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి ఇతనికి అనుగుణంగా పనులు చేశారు అని కూడా కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత సీఎం రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఏదున్నా కేటీఆర్ గారు ఆయన ఏదన్నా అన్నాడనుకోండి సపోజ్
రేవంత్ రెడ్డి కావాలని ఫేవర్ చేశాడని. దానికి వివరణ ఇస్తే సరిపోయేది. ఎందుకంటే టెండర్ బిడ్డింగ్‌లో నేను కూడా పాల్గొన్నాను. తక్కువ కోట్ చేశాను కాబట్టి నాకు ఆ వర్క్ వచ్చింది. మీరు కూడా ఇచ్చారు కదా 2000 కోట్ల సమ్మక్క బ్యారేజ్. అప్పుడు కూడా మీరేమి నాకు ఫేవర్ చేయలే కదా! నేనేసిన బిడ్డింగ్ వల్లనే నాకొచ్చింది వర్క్ అని చెప్తే సరిపోయేది. కానీ లేనిపోనియన్నీ ఇయాల జూబ్లీహిల్స్ ఎన్నిక జరగబోతుంది. ఆడేందంటే బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్ గెలవకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. హ్మ్. రేవంత్ రెడ్డి ఎట్లాగో బీజేపీ కూటమికి టీడీపీ ఒకవేళ క్యాండిడేట్‌ని పెట్టినట్టయితే, ఓ పనికిమాలిన క్యాండిడేట్‌ను రేవంత్ రెడ్డి పెడతాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గెలవడం కంటే ఆయనకు ఆ 2 పార్టీలతోనున్న సంబంధం వల్ల పరోక్షంగా వాళ్ళకు గెలవడానికి అవకాశం ఇస్తాడు. సో, బీఆర్ఎస్సే ఇక్కడ ఆ సీటు బీఆర్ఎస్‌ది. గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి, ఆ సీట్‌లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువుంటది. కాబట్టి ఆ కుటుంబానికి ఒక సానుభూతి ఉంటది ఎన్నికలలో. పార్టీ పట్ల సానుభూతి ఉంటది. గతంలో వరుసగా ఆయనే ప్రాతినిధ్యం వహించాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ గెలుపుని నిరోధించడానికి సీఎం రమేష్ హద్దులు దాటి మాట్లాడాడు. సీఎం రమేష్‌కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధం ఏంటి సార్? పార్టీ బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్‌లో ఉన్నారు కదా వాళ్ళు. హ్మ్. వాళ్ళిప్పుడు గెలవాలనుకుంటున్నారు ఆ సీటు. ఓకే. రైట్. అందుకని చేసింది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, రెడ్ల మీద, కమ్మల మీద కేటీఆర్ ఇట్లా కామెంట్ చేశాడని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడాడు. అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి చాలా కాలంగా స్థిరపడ్డ రెడ్లు, కమ్మ ఆ 2 కులాలను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నం అది. ఇది ఎక్స్ వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.